మరి సప్లాన్ కింద సుమారు 70,000 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. అది అంతేకాకుండా మరి బీసీల కోసం మన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి 10 లక్షలు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే మరి 50,000 30,000 ఇవ్వడం, అలాగే బీసీలని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని తపనతో ఆ రోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీల మీద కక్ష కట్టి బాబు గారు ఇచ్చినటువంటి నిధులు అంటే కార్పొరేషన్కి కేటాయించిన నిధులన్నీ కూడా దారి మళ్లించి, అలాగే మరి బీసీలని సుమారు 300 మంది మీద కేసులు పెట్టి 70 మంది మరణానికి కారణమైనటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటిది ఆయన ఎవరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే మనలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో లాభం పొందిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కంటే ఎంతో మేలు చేసేస్తాడనేటువంటి దురాశగా పోయి ఆయన్ని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక సైకోని ముఖ్యమంత్రి చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అందులో మన బీసీల పాత్ర కూడా కొంత ఉంది. ఆ రోజు బీసీలు కూడా అనుకున్న స్థాయిలో మనం ఆ రోజు తెలుగుదేశానికి మద్దతుని ప్రకటించలేకపోయాం. దానికి అనుగుణంగా ఈ రోజు బీసీలు ఎంత సఫర్ అవుతున్నారో మీ అందరూ మనలందరినీ కూడా బీసీలు తప్పు చేసినా కొంతమందిని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేయకుండా ఈ రోజు మరి జైలు బీసీలో మనందరికీ సప్లాన్ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 20 కుదించి సుమారు 17,000 మంది స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అర్హతను కోల్పోయారు. తిరిగి దాన్ని 34% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ స్థానిక సంస్థల్లో, అంతేకాకుండా మరి యొక్క చట్టసభల్లో కూడా పోటీ చేయడానికి 33% రిజర్వేషన్ కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సప్లైన్ ద్వారా ప్రతి సంవత్సరం 30 జరిగింది. అంతేకాకుండా మన బీసీ విద్యార్థులు మరి ఎక్కడైనా విదేశాల్లో చదువుకోవాలనుకున్నప్పుడు దాన్ని 15 లక్షలకు పెంచారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 పెంచారు. ఈ విధంగా సప్లైన్లో మరి ప్రతి ఒక్క కులానికి ఎన్నో కులానికి ఇప్పుడే పెద్దలు, సభాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు అనేటువంటి పెద్దలు కొలికన్ నారాయణ గారు కూడా ఇప్పుడే వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ సభా కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. అలాగే మరి ప్రతి కులాన్ని చూసుకున్నప్పుడు అందరికీ కూడా బీసీలు మనకి ఎన్నో సప్లైన్ ద్వారా మరి ఆయన ఎన్నో పెట్టాడు. మన కులాలకి బీసీలకి జనగణన కూడా పెడతామని చెప్పారు. మరి ఈ విధంగా మనందరికీ కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా నేను తొందరలోనే ముగించేస్తా. అంతేకాకుండా మరి బీసీల కోసం ఎంతో తపన పడుతున్నటువంటి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలా, బీసీని అధికపరాలను తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా మనం ఆలోచించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఉనికి కావాలన్నా కూడా మనం అన్ని చూసుకోవాలి. అంతేకాకుండా మనకి 50 సంవత్సరాలకే కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ సదుపాయం కలిగించడం, అలాగే మన పిల్లలు కూడా ఉద్యోగాల్లాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ₹3,000 పెన్షన్ ఇస్తానని చెప్పడం, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఆలోచించవలసినటువంటి విషయాలు. అలాగే మా స్వర్ణకారుల విషయానికి వచ్చినప్పుడు మా స్వర్ణకారులు కూడా మరి 2 కార్పొరేషన్లు పెట్టారు. ఇది వరకు బాబు గారి ముందు నన్ను విశ్వకర్మ కార్పొరేషన్గా చైర్మన్గా పెట్టి 75 కోట్ల నిధులు కేటాయించి మరి ఆదరణ పని కింద కూడా ఎన్నో పనిముట్లు కూడా ఇచ్చారు బాబు గారు. అంతేకాదు ఈ రోజు విశ్వబ్రాహ్మణ కోసం మరి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. మా కమ్యూనిటీకి నన్ను కూర్చోబెట్టి కొనికెళ్ళ నారాయణ గారు, మరి కొల్లి రవీంద్ర గారు, మరి అచ్చెన్నాయుడు గారు, మరి యలమల రామకృష్ణ గారితో సబ్ కమిటీ వేసి మీ విశ్వబ్రాహ్మణులకు ఏం కావాలని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను మరి కోఆర్డినేటర్గా ఉన్నాను కాబట్టి మా విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పాం. మా విశ్వబ్రాహ్మణులకి మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
విశ్వబ్రాహ్మణులకి 2 కార్పొరేషన్లు కావాలి, స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ కావాలి. ఈ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తో అనుసంధానం చేసి స్వయం ఉపాధి కింద కొన్ని లక్షల రూపాయల వేలను వ్యాపారం చేసుకుంటా ఇవ్వాలని చెప్తే దాన్ని కూడా ఓకే చేశారు. అలాగే విశ్వకర్మ జయంతి కూడా మరి అధికార లాంఛనాలతో చేయాలని చెప్పినప్పుడు దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. మా విశ్వబ్రాహ్మణులకి బ్యాంకుల్లో అప్రైజర్స్ గా మా విశ్వబ్రాహ్మణులకి అవకాశం కల్పించాలన్నప్పుడు దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవాలయాల్లో మరి విశ్వబ్రాహ్మణులు అమ్మవారికి మరి మంగళసూత్రాలు కానీ అలాగే ఇతర ఆభరణాలు చేయడానికి మాకు జీవో కావాలని చెప్పి అడిగాను. దాన్ని కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. మాకు ఒక ఎమ్మెల్సీ కూడా ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. అంతేకాకుండా మేము ఉన్నటువంటి బీసీ